తో దద్దరిల్లింది. 20 నిమిషాల్లో 7 భారీ పేలుళ్లు జరిగాయి సార్. జబేల్ అలీ పోర్టు పారిశ్రామిక ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇది యెమెన్ హౌతీలు దాడి చేశారు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి సార్. ఈ దాడులని గల పరిస్థితిని మనం ఎలా అంచనా వేయచ్చు? అంటే ఈ దాడులు ఏదో ఆకస్మికంగా ఐసోలేటెడ్ గా జరిగిన ఈవెంట్ కాదు. ఇది February 28 అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పై వార్ మొదలు పెట్టడంతో స్టార్ట్ అయింది. ఎందుకంటే అమెరికాతో పోల్చితే ఇరాన్ చాలా బలహీనమైన మిలిటరీ, కంపారిటివ్లీ ఏ రకంగా కూడా పోలిక లేదు. బలవంతుడైన శత్రువును బలహీనుడు ఎదుర్కోవాలి అంటే అనుసరించేటువంటి వ్యూహము రణతంత్రం ఏంటంటే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ అనేటువంటి వ్యూహాన్ని ఇరాన్ ఆచరించింది. ఈ అసిమెట్రిక్ వార్ఫేర్లో ఉండేటువంటి మొదటి సూత్రం ఏంటంటే ఈ వార్ బలవంతుడు జరుపుతున్న యుద్ధం జియో పొలిటికల్ కాస్ట్ పెంచాలి, అంటే దీనివల్ల నష్టాలు పెంచుతూ ఉండగలగాలి. ఎందుకంటే తన యుద్ధంలో ఎలాగూ నేరుగా ప్రత్యక్షంగా గెలవలేం కనుక పరోక్షంగా శత్రువును బలహీనపరచాలి. అది అసిమెట్రిక్ వార్ఫేర్ సూత్రం. అందులో భాగంగా ఎప్పుడైతే అమెరికా అటాక్ చేస్తుంది అని అర్థమైందో, ఈవెన్ అటాక్ చెయ్యక ముందు కూడా ఇరాన్ హెచ్చరించింది, మాపై గనక అమెరికా దాడి చేస్తే మేము పక్కనే ఉన్న గల్ఫ్ దేశాలపైన దాడులు చేస్తామని. ఎందుకంటే ఇరాన్కున్న మిలిటరీ కెపాసిటీ అమెరికాపై దాడి చేయడానికి అవకాశం లేదు, ఆ కెపాసిటీ ఇరాన్కు లేదు. అందువల్ల ఇరాన్ ఆలోచించింది ఏంటంటే అమెరికాపై ఒత్తిడి తేవాలి అంటే అమెరికా మిత్ర దేశాలైనటువంటి గల్ఫ్ దేశాలపైన అటాక్ చేయాలి. మరి గల్ఫ్ దేశాలపైన ఎందుకు అటాక్ చేయాలి అంటే ఈ గల్ఫ్ దేశాల్లో అమెరికన్ బేసెస్ ఉన్నాయి. మీకు ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, బెహ్రాన్, ఈ అన్ని కంట్రీస్లో కూడా మీకు అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. సో అమెరికన్ మిలిటరీ బేసెస్ను, అమెరికన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అటాక్ చేస్తూ ఇరాన్ దాడులు మొదలుపెట్టింది. సో ముందే ప్రకటించింది, దానికి అనుగుణంగానే అటాక్ పెట్టింది. ఇందులో భాగంగా ప్రధానమైన అటాక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన చేశారు. ఖతార్ పైన, కువైట్, బహ్రెయిన్, ఇలా అన్ని దేశాలపైన చేసినా కూడా యుఏఈ పైన ప్రధానమైన అటాక్ ఇరాన్ చేసింది. ఎందుకు యుఏఈ పైన చేసింది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకటి జాగ్రఫీ, మిగతా గల్ఫ్ దేశాలలాగా ఇరాన్కు చాలా దగ్గరగా ఉంటుంది. స్మాలెస్ట్ అంటే మీకు లింక్, అతి దగ్గర లింక్, నియరెస్ట్ లింక్ ఎంత అంటే యుఏఈకి ఇరాన్కు మధ్య 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, అంత దగ్గర. సో అందువల్ల ఇరాన్ ఏం చేసింది, ఎత్తుగడగా బ్రాండ్ దుబాయ్ని అటాక్ చేయడం మొదలుపెట్టింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 7 ఎమిరేట్స్ ఉంటాయి, అందులో అతి ముఖ్యమైన ఎమిరేట్ మనందరికీ తెలిసిన దుబాయ్. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎందుకు ప్రధానమైన టార్గెట్గా చేసుకుందంటే ఈ ప్రాంతంలో అమెరికాకు అన్ని మిత్రదేశాలే, సౌదీ అరేబియా మిత్రదేశమే, యుఏఈ మిత్రదేశమే, రెండు ప్రధానమైనటువంటి దేశాలు గల్ఫ్ దేశాలు. ఇందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏంటంటే అమెరికాతో చాలా ఎంత ఫ్రెండ్లీ కంట్రీ అంటే అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉండడమే కాదు, అమెరికా నుంచి వెపన్స్ కొంటుంది, అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్తో కూడా సంబంధాలు పెట్టుకోగలిగింది. అంటే మీకు సౌదీ అరేబియా ఇప్పటి వరకు ఇజ్రాయెల్తో నార్మలైజేషన్ చేసుకోలేదు, కానీ మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబ్రహాం అకార్డ్లో భాగంగా ఇజ్రాయెల్తో సంబంధాలని మెరుగుపరుచుకుంది. సో అమెరికా ఇన్వెస్ట్మెంట్ ఉంది, అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి, ఇజ్రాయెల్తో యుఏఈ సంబంధాలు పెట్టుకుంది, చైనాతో సంబంధాలు ఉన్నాయి, రష్యాతో సంబంధాలు ఉన్నాయి. ఇలా యుఏఈ అనేది అమెరికాకు అత్యంత నమ్మిన బంటుగా ఉండడం ఇరాన్ టార్గెట్ కావటానికి ముఖ్యమైన కారణం. అందువల్ల అప్పటి నుంచి దుబాయ్ని లక్ష్యంగా చేసుకొని మీకు దుబాయ్లోని ప్రఖ్యాత హోటళ్ల పైన ఇరాన్ అటాక్ చేసింది. ఈ దుబాయ్లో ఉన్నటువంటి ఇప్పుడు ఈ జబల్ అలీ అన్న పోర్ట్ ఇండస్ట్రియల్ జోన్, ఇది ఈ జోన్ పైన ఇరాన్ బ్యాక్డ్ హుతీ రెబల్స్ అటాక్ చేశారు. సో ఈ జబల్ అలీ ఇండస్ట్రియల్ జోన్ను మీకు దుబాయ్కి 32 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది ప్రత్యేకత ఏంటంటే మ్యాన్ మేడ్ హార్బర్, ఇది భూమిపైనే ఉన్న ఏకైక మ్యాన్ మేడ్ హార్బర్. దాంతోపాటు బిగ్గెస్ట్ కంటైనర్ ఎయిర్పోర్ట్ ఈస్ట్ ఏషియాలోనే.
ఏషియా, ఆఫ్రికా, యూరోప్లతో ట్రేడ్ చేసేటువంటి ఒక కీలకమైన ఇండస్ట్రియల్ జోన్, అంటే ఒక లాజిస్టిక్స్ హబ్ అది. సో అందువల్ల అత్యంత కీలకమైన గ్లోబల్ ట్రేడ్ సెంటర్ పైన ఇరాన్ ప్రాక్సీ అటాక్ చేసింది హుతీస్. సో దీని ద్వారా బ్రాండ్ దుబాయ్ని టార్గెట్ చేసుకున్న ఇరాన్ అసిమెట్రిక్ వార్ఫేర్ లక్ష్యంలో భాగం ఇది. ఎందుకంటే హుతీస్ యమన్ నుంచి ఆపరేట్ అవుతారు, నార్థన్ యమన్లో వారు అధికారంలో ఉన్నారు. ఇరాన్ పెంచి పోషించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ప్రతిఘటన కూటమి అంటారు, అందులో హూతీలు చాలా ముఖ్యమైనటువంటి భాగం. సో అందువల్ల బ్రాండ్ దుబాయ్ని అటాక్ ఏ స్థాయిలో జరిగింది అంటే, ఇవాళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎకానమీ 5% నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంది, -5% గ్రోత్ రేట్ ఇయర్. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జీడిపిలో టూరిజం 12%, వన్ ఆఫ్ ది మేజర్ టూరిజం టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ అది. సో టూరిజం 12% ఆఫ్ జీడిపి యుఏఈ. ఇవాళ టూరిస్ట్ అరైవల్స్ గణనీయంగా పడిపోతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 అయితే మీకు 10% హోటల్ ఆక్యుపెన్సీ పడిపోయిందని చెప్పి వార్తలు వస్తున్నాయి మీకు. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి సూపర్ రిచ్, మేము రెండవ ఇల్లు కట్టుకోవాలి అంటే అది ముంబైలో ఉన్నటువంటి వారు, ముంబైలో ఉన్న జుహూ బీచ్ దగ్గర ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదా లాస్ ఏంజల్స్లో హాలీవుడ్ దగ్గర ఉన్నవారు కావచ్చు, ప్రపంచంలో ఉండే సూపర్ రిచ్ సెకండ్ హోమ్ దుబాయ్లో పెట్టుకుంటారు. సో అలాంటి రియల్ ఎస్టేట్ మార్కెట్ మీకు వరల్డ్స్ సూపర్ రిచ్ ఇన్వెస్ట్ చేసేటువంటి నగరం. అలాంటి రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ మార్చి మాసంలో మీకు 30% పడిపోయాయి. సో అందువల్ల ఎంత మేరకు యుఏఈ ఎకానమీ ఈ వార్ వల్ల దెబ్బతిన్నదో మనకు అర్థమవుతుంది. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏంటంటే, సౌదీ అరేబియా, యుఏఈ రెండు దేశాలకు కూడా ఎకానమీని మోడర్నైజ్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఆయిల్ డిపెండెంట్ ఎకానమీస్ ఇవి. కానీ ఆయిల్ ఒక్కటే నడవదు అని గుర్తించి, ఆయిల్ శాశ్వతం కాదని గుర్తించి ఈ దేశాలు మోడర్నైజ్ అవుతున్నాయి. మీకు దుబాయ్, స్విట్జర్లాండ్, లండన్తో పోటీ పడేటువంటి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గోల్డ్ ట్రేడింగ్ సెంటర్స్ కూడా. అంటే ప్రపంచంలో అట్లీస్ట్ 20% గోల్డ్ అయినా మీకు దుబాయ్ ద్వారా ప్రయాణం చేస్తుంది. సో మీకు అంతేకాకుండా ఇటీవల కాలంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పెద్ద ఎత్తున డేటా సెంటర్లను కూడా హోస్ట్ చేస్తుంది. ఎందుకంటే రాబోయే కాలంలో ఇప్పుడు ఆయిల్ ప్రపంచ ఎకానమీని నడిపిస్తే, రేపటి కాలంలో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని నడిపిస్తుందని గుర్తించినటువంటి అరబ్ దేశాలు పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ ఆహ్వానిస్తున్నారు, డేటా సెంటర్స్ పెడుతున్నారు. ఇలా అందుకే ఇరాన్ ఏం చేసింది, వ్యూహాత్మకంగా యుఏఈలోని మీకు అమెజాన్ డేటా సెంటర్ పైన అటాక్ చేసింది. అంటే ప్రపంచ ఇన్వెస్ట్మెంట్కు రాజధానిగా ఉన్న దుబాయ్ని దెబ్బతీయడం ద్వారా తాము ఏ స్థాయిలో జియో పొలిటికల్ కాస్ట్ ఇంపోజ్ చేయగలమనేది ఇరాన్ ప్రపంచానికి చెప్పింది, అమెరికాకి చెప్పింది. అందుకే ఇటీవల ప్రెసిడెంట్ ట్రంప్ సడన్ గా దాడులు ఆపేశాడు. ఎందుకు ఆపాడంటే ఓపెన్ గా చెప్పాడు, మా మిత్ర దేశాలు, అరబ్ దేశాలు అంగీకరించడం లేదు అని. ఎందుకంటే సౌదీ అరేబియా పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తోంది అమెరికా పైన, యుఏఈ ఒత్తిడి తెస్తోంది ఈ వార్ ఆపండి అని. ఎందుకంటే ఇరాన్ ప్రధానంగా ఈ అరబ్ దేశాల పైన దాడులు చేస్తున్నారు. ఎందుకంటే దుబాయ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇది 3 ఖండాలు, ఆసియా, ఆఫ్రికా అండ్ యూరోప్, ఈ 3 ఖండాలకు కూడా ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంటుంది. అందువల్ల దాని జాగ్రఫీకి ఉన్న ప్రత్యేకత అది. ఇప్పుడే కాదు, ఆయిల్ పుట్టక ముందు కూడా ట్రేడ్కు దుబాయ్ యొక్క కేంద్రంగా ఉండేది. చిన్న చిన్న పడవలలో ఇంటర్నేషనల్ ట్రేడ్ జరిపేవారు కూడా దుబాయ్ దగ్గర ఆగేవారు. సో అలానే దుబాయ్ గోల్డ్, ప్రపంచ గోల్డ్ ట్రేడింగ్ సెంటర్గా మారింది. తర్వాత దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇది ట్యాక్స్ ఉండదు, ఇక్కడ పన్నులు ఉండవు. దుబాయ్లో నువ్వు ఎంత సంపాదించుకున్నా పన్నులు ఉండవు కనుక, ట్యాక్స్ హ్యావెన్ కనుక కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ను అట్రాక్ట్ చేయగలిగింది. అందువల్ల బ్రాండ్ దుబాయ్కి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంది, ఇట్ ఇస్ ద వరల్డ్స్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్, వరల్డ్స్ గోల్డ్ ట్రేడింగ్ సెంటర్, వరల్డ్స్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తున్న సెంటర్, వరల్డ్స్ ఎమర్జింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్, వరల్డ్స్ సేఫ్ హ్యావెన్, సూపర్ రిచ్ ఉండేటువంటి హోమ్. ఇంతటి బ్రాండ్ దుబాయ్ని ఇరాన్ టార్గెట్ చేస్తుంది. చేయడం ద్వారా అమెరికా పైన ఒత్తిడి తెచ్చి ఈ వార్ అమెరికా ఆపటానికి కారణమైంది. అందువల్ల ఇవాళ
దుబాయ్లో దద్దరిల్లిన పేలుల్లో ఏమి తెలియజేస్తుందంటే ఇరాన్ అసిమెట్రిక్ వార్ఫేర్ స్ట్రాటజీ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో అర్థమవుతుంది. ఇవాళ అమెరికాలో బలవంతం చేసైనా ఈ యుద్ధాన్ని ఆపటానికి ఇవాళ యుఏఈ, సౌదీ అరేబియా లాంటి దేశాలు ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఇంకో మార్గం లేవు వాళ్లకు. ఎందుకంటే అమెరికా ఆ రక్షణ కల్పించలేదు. ఇప్పటి వరకు అరబ్ దేశాలు నమ్మిన ఏంటంటే తమకు ఇజ్రాయెల్ నుంచైనా ఇరాన్ నుంచైనా అటాక్స్ ఉంటే అమెరికా కాపాడుతుంది అని. కానీ క్లియర్గా కనబడుతుంది అమెరికా తనను తానే కాపాడుకోలేకపోతుంది. ఈ దేశాలను కాపాడ పక్కకు పెట్టండి. ఇలా అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్న యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, కువైట్ ఈ అన్ని దేశాలు అటాక్స్ గురవుతుంటే అమెరికా ఏమీ చేయలేని దుస్థితిలో ఉంది. అందువల్ల ఈ గల్ఫ్ దేశాల పైన అటాక్ చేయడం ద్వారా ఈ వార్లో తాను నిలబడవచ్చని ఇరాన్ అనుసరించినటువంటి స్ట్రాటజీలో భాగమే బ్రాండ్ దుబాయ్ని టార్గెట్ చేయడం. సార్ దాదాపు 2 ఏళ్ల తర్వాత షేక్ హసీనా ఢిల్లీలో మీడియాతో మొదటిసారి మాట్లాడారు.